దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము కొరకు లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సత్రమందు జనించిన తర్వాత ఆ దూత వచ్చి గొర్రెల కాపరులకు శుభవర్తమానము తెలియజేయుచున్నది. 8వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, వాళ్ళు రాత్రివేళ గొర్రెలు కాచుకుంటున్నటువంటి సమయంలో ప్రభు దూత అక్కడికి వచ్చి వారికి సువార్తమానము తెలియజేయుచున్నది. జాగ్రత్తగా గమనించండి. దేశంలో గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా గొప్ప భక్తిపరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు మరి పాటుపడేటటువంటి చాలామంది ఉన్నారు. దేవుని కొరకు, మెస్సియా కొరకు కనిపెట్టుకునేటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుని సువార్తమానము గొర్రెల కాపరుల దగ్గరికే వెళ్ళింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తూ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక గొర్రెపిల్లగా ఆయన సూచిస్తూ ఉన్నాడు. లోక పాపముల కొరకు బలియాగము చేయబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తూ ఆ మాట చెప్తా ఉన్నాడు. మరి గొర్రెపిల్ల పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి తెలుస్తుంది? గొర్రెలకే కదా. అందుకే గొర్రెల కాపరులకే మొట్టమొదటి సువార్త వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి లేదు చూడండి, ధనవంతులకు లేదా భాగ్యము, ఏ రోజు రాజు కూడా తెలీదు. జ్ఞానులు వచ్చేంత వరకు ఆయనకి సోయి లేదు. కానీ చదువు లేని, పాండిత్యం లేని పామరులు ఏదో గొర్రెలు కాచుకొని పొద్దున్న లేస్తే అడవులంట తిరిగేటటువంటి సరైనటువంటి జ్ఞానము లేనటువంటి మనుషుల దగ్గరికి దేవుని సువార్త వెళ్ళింది అని అంటే, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఇదిగో ఆ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి ఈ సువార్త వెళ్ళింది. వారికి దూత ప్రకటించాడు. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టితో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ మాట చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహాలు ఈ దూత కలిసి ప్రభువుని ఆరాధించారు. ఇక ప్రభు దూత చెప్పిన సమాచారం అయిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దూతలు సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఏర్పాటు చేయబడి ఉన్నవి. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ పద్ధతులను అవలంబించాలో నీకు గుర్తు చేస్తాడు, బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. దానికి స్పందించవలసిన విధానము మన దగ్గరే ఉంటుంది. దేవుని దూతలైనా సరే,
దేవుని దూతల్లాగా, దేవుని సేవకులలాగా, దేవుని చేతులు వాడబడుతున్నటువంటి దైవ సేవకులైనా సరే, ప్రవక్తలైనా ఎవరు కానీ తెలియచేయుట మట్టుకే. ప్రేమణ దోంబిడ్లారా, దూతలు చెప్పి వెళ్ళిపోయాయి. కానీ ఈ గొల్లలు చేసినటువంటి పని, ఈ గొర్రెల కాపరులు చేసినటువంటి పని ఏంటంటే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అంటే చెప్పాయి, దూతలు వెళ్ళిపోయాయి, వాటి పని అయిపోయింది. చెప్పారా వార్త? చెప్పాం ప్రభువా, వాటికి పర్లేదు, ఇక వాటి పని అవి చేసుకున్నాయి. ఇప్పుడు వీళ్ళ పని ఏం చేయాలా? ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు, జరిగిన ఈ కార్యము, మొట్టమొదటి శుభవర్తమానము దేవుడు మనకే తెలియజేసి ఉన్నాడు. మనం ఎంత ధన్యులమో కదా. ఒరే, అందరం కలిసి తొందరబోదాం పని. ఇక్కడ మనం అనుకుంటున్నంత మాత్రాన సింపుల్గా జరగలే ఈ ఆరాధన. రాత్రి వేళ మందను కాచుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభువును చూడడానికి వెళ్ళాలి అని అంటే, అందరూ కలిసి వెళ్ళాలి అని అంటే, ఉన్న మందను విడిచిపెట్టి వెళ్ళాలి. మందేం కావాలా? చీకటి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో, పొలంలో, బయట, ఊరి బయట మరి క్రూరమైన జంతువులు ఉంటాయి, మందను తినేసే ప్రమాదం ఉన్నది కదండి. ఏ గొర్రెల కాపరి కూడా మందను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇష్టపడతారా? ఇష్టపడరు. ప్రేమణ దోంబిడ్లారా, మందను విడిచిపెట్టి యేసయ్యను వెతుక్కుంటూ వారు వెళ్ళారు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. త్యాగాలు అంటే, నువ్వు రక్తం చిందించాల్సిన పని లేదు, కానీ మనకు బదులుగా ఆయనే రక్తం చిందించాడు. అంత గొప్ప త్యాగాలు దేవుడు నా నుండి కోరుకోవట్లేదు. కాస్త సమయాన్ని మనం దేవుని కొరకు ఇవ్వగలుగుతామా? 2 గంటలు ప్రార్థనలో కూర్చోవడానికి సమయం ఇవ్వగలుగుతామా? ఉదయం 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఇవ్వగలుగుతామా? ఒక మీటింగ్ వెళ్ళడానికి ఒక 20 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు, ఒక 10-20 కిలోమీటర్లు ప్రయాణము చేయడానికి ఇష్టపడతామా? దేవుని పని కొరకు ఒక 1000 రూపాయలు, ఒక 500 ఖర్చు చేసి త్యాగం చేయగలుగుతామా? చిన్న చిన్న విషయాల్లో కూడా మనము వెనుకబడిపోతా ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, వారు ఒకరితో ఒకరు అనుకొని, ప్రభువు ముందుగా మనకు, అందరికంటే ముందుగా ప్రభువు మనకి సంగతి తెలియజేసి ఉన్నాడు కనుక ఇక మనం ఆలస్యం చేయకూడదు. అందరం కలిసి వెళ్దాం పదండి. మందేడుకు పోతుంది. ఇంత విషయం చెప్పినటువంటి దేవుడు మనం అందరిని గాయలేడా? ఆయన చూసుకుంటారులే. కొంచెం చాలా భద్రంగా పెట్టండి. తొందరగా మన ప్రభువును చూసి ముఖ దర్శనం చేసుకొని వద్దాం. అందరు కలిసి బయలుదేరారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతమునని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్నటువంటి శిశువును చూచిరి. పరిగెత్తుకొని వెళ్ళారు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ జాగ్రత్తగా, ఇక్కడ యేసుప్రభుల వారు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. పశువులను రాసుకునే వాళ్లకు పశువుల అడ్రస్లన్నీ ఈజీగా దొరికిపోతాయి. అందుకే దేవుడు మొదటగా ఎవరికి తెలియపరచాలో వాళ్ళకే తెలియపరిచాడు. అదే ధనవంతుని తెలియజేశాడు అనుకో, వాడు వస్తాడా ఈ పశువుల పాకలకి? రాగలరా? అడ్రస్ తెలుసుకోగలరా? వీళ్ళెంత చక్కగా వెళ్ళారు చూడండి. వాళ్ళకి ఎంత చక్కగా తెలియపరచబడిందంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూస్తారు. అక్కడ వెళ్ళి చూసి యేసయ్యను దర్శించుకొని రండి అని దూత చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ శిశువుని చూడడానికి వెళ్తూ ఉన్నారు.
ఆ సత్రంలోనికి వెళ్ళేసరికి అక్కడ మరియా యోసేపు ఉన్నారు. ఓ చక్కటి బాలుడు, ఒక అందమైనటువంటి బాలుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తొట్టిలో పండుకొని ఉండుట చూచి ఆ ముఖ దర్శనము చేసుకుని ఉన్నారు. ఆ శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. నిజమే, ఏదో దూతలు ఎక్కడి నుండో గాల్లో నుండి ఊరికొచ్చాయి, చెప్పేసి వెళ్ళిపోయాయి, మా కలనా మా భ్రమణ అనుకున్నాం. కానీ లేదు, ముందుగా దేవుడు మాకే ఈ వార్తను తెలియజేసి ఉన్నాడు అని వాళ్ళు గుర్తించి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆ వార్తను అనేకులకు ప్రచురము చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనేకులకు ప్రచురము చేస్తూ ఊరంతా చాటింపు వేస్తూ ఊరంతా క్రీస్తు సువార్తను దూత ఏదైతే చెప్పిందో, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనము ఈ క్రిస్మస్ సందర్భంగా వెళ్తాము కదా క్యారల్స్కి, క్రీస్తు సువార్త ప్రకటించడానికి. ఆ మొట్టమొదటి క్యారల్స్ చేసింది గొర్రెల కాపరులే. వాళ్ళు క్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఈ రోజున మనము అనవసరమైన అడావిడి చేస్తూ సువార్త తప్ప అన్ని హంగామాలు చేస్తూ ఉన్నాం. ప్రేమడ దోంబిడ్లారా, వాళ్ళందరూ రీతిగా ప్రభు తమతో చెప్పబడిన మాటలు అనేకులకు ప్రచురము చేస్తూ వెళ్ళి, ఇంకా 20వ వచనంలో మనం గమనిస్తే, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఊరికి వెళ్ళిపోలే, అమ్మయ్య మాకే దక్కింది భాగ్యమని సీక్రెట్గా వెళ్ళి సీక్రెట్ దర్శనం చేసుకొని సీక్రెట్గా వెళ్ళిపోలే. ఊరంతటికి సువార్త ప్రకటించారు. అర్ధరాత్రి తిరిగి వారి మందరి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అయిపోయింది. అంటే వారు చేయవలసిన కార్యము వాళ్ళు చేసేసారు. దూతలు చేయవలసిన కార్యము దూతలు చేశాయి. కాపరులు చేయవలసిన గొర్రెల కాపరులు చేయవలసిన బాధ్యత వాళ్ళు కూడా నెరవేర్చేశారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలియపరచబడింది. ఈ రోజున నీకు నాకు నీ వరకు నా వరకు వచ్చింది క్రీస్తు జనన వార్త. ఇప్పుడు నీవేం చేయాలా? ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు మనమే 4 బట్టలు, 2 జతల బట్టలు కొనుక్కొని పిండి వంటలు చేసుకొని పండగ అని మనకు మనమే చేసుకోవడం కాదు, నువ్వు ఇతరులకు తెలియపరిచేయగలగాల. ఇతరులకు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకే పుట్టాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ఒకరికైనా నువ్వు సువార్త, ఒక కుటుంబానికైనా నువ్వు సువార్త అందచేయగలగాల. అదేంటి సార్, 24 నైట్ అందరం వెళ్తాం కదా, ఎవరింటికి వెళ్తావు? నువ్వు నమ్ముకున్న ఇంటికి పోయి నువ్వు సువార్త చెప్తావా? మనోళ్ళ దగ్గరికి వెళ్ళే నువ్వు సువార్త చెప్తావు. తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్పావా? అది మన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేపుతాం. మనళ్ళకు నమ్ముకున్నోనికి ఏంది? నేడు రక్షకుడు నువ్వు నమ్మి బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్ళేవానికి నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పడం ఏంటి? ఎన్ని సంవత్సరాలు చెప్తా ఉంటావు? అది నమ్మే కదా వాళ్ళు నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడింది. నమ్మని వారికి, తెలియని వారికి, ఇంకా తెలుసుకోలేని వారికి ఒక్కరికైనా సువార్త ప్రకటించగలిగితే నీ ద్వారా, ఆహా, అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. అలా సువార్త ప్రకటించి క్రీస్తును ఆరాధించుకుంటూ స్తోత్రము చేయుచు తిరిగి మంద దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ రోజున మనము గొర్రెల కాపరుల వలె వెంటనే లేచి, ప్రకటింపబడిన తర్వాత ఆలస్యం చేయలేదు వీళ్ళు. వెంటనే లేచి రేపు చూద్దాంలే, తెల్లవారినాక చూద్దాంలే అనుకోలే వాళ్ళు. దూత చెప్పి వెళ్ళిపోయిన వెంటనే లేచి
పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభువును చూచారు, ఆరాధించారు. ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు రాయబడలేదు, కానీ మచ్చలేని గొర్రెపిల్ల ఒకటి ప్రభువుకు కానుకగా సమర్పించి వచ్చారని కొంతమంది వేద పండితులు తెలియజేస్తూ ఉంటారు. మరి గొర్రెలు జ్ఞానులేమో బంగారము సాంబ్రాణి బోలమిస్తారు, వాళ్ళు ఉన్నతమైనటువంటి కానుకలు ఇచ్చే. మరి వీళ్ళ దగ్గర ఉన్నది గొర్రెలే కాబట్టి మచ్చలేని గొర్రెపిల్లను ప్రభువుకు కానుకగా ఇచ్చి వాళ్ళు వెళ్ళారంట ప్రభువును స్తుతించి ఆరాధించి. ఆ రీతిగా ప్రభువును ఆరాధించారు, కానుక సమర్పించారు. తిరిగి వాళ్ళు సైలెన్స్గా వెళ్ళిపోకుండా ఊరంతా ఆ సువార్తమానము తెలియజేసి పరిగెత్తుకుని మంద దగ్గరికి వెళ్ళి వాళ్ళక్కడ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈ రోజున మనము కూడా గొర్రెల కాపరుల వల్ల క్రిస్మస్ ఆరాధన చేయాలా. ప్రభువు నీకు ఎన్నో సంవత్సరాల నుండి ప్రకటిస్తూ ఉన్నాడు కదా శుభవర్తమానం. మనందరికీ తెలుసు కదా వర్తమానం. దిగ్గున లేవాలా, త్వరగా లేవాలా, అనేకులకు ప్రకటించాలా. కనీసం ఒక్క కుటుంబానికైనా, ఒక 2-3 ఒక 2-3 వ్యక్తులకైనా నువ్వు సువార్త ప్రకటించాలా. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే జీవించాడు, నీ కొరకే కలువరి శిలువలో రక్తము కార్చాడు అని ఈ సువార్తమానం వారికి తెలియపరిచి నువ్వు ప్రభువును స్తుతించి ఆరాధిస్తే దానికి మించిన క్రిస్మస్ ఇంకోటి లేదు. అలాగున మనము కూడా ఈ గొర్రెల కాపరుల వల్లే నిజమైన క్రిస్మస్, క్రీస్తును ఆరాధించే క్రమాన్ని పాటిస్తూ క్రిస్మస్ను జరుపుకుందాం. ఇలాంటి క్రిస్మస్ ఆరాధన మీ జీవితంలో మీరును జరిగించుదురుగాక. ఆమేన్.